వరకట్న వేధింపులకు గురై అంటే ఒక డౌరీ డెత్ వల్ల ఒక మహిళ మరణించినప్పుడు ఆ మహిళకు సంబంధించినటువంటి ఆస్తిలో భర్తకు ఆ హక్కు ఉంటుందా లేదా అనేటువంటి విషయంలో చాలామందికి కూడా చాలా రకాలుగా సందేహాలు ఉంటాయి. ఇదే విషయాన్ని బాంబే హైకోర్టు కూడా రీసెంట్గా స్పష్టం చేసింది. సో ఈ నేపథ్యంలో బాంబే హైకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ ఏంటి, అసలు ఈ డౌరీ డెత్ అంటే ఏంటి, సో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో మాట్లాడడానికి ఉన్నారు హైకోర్టు అడ్వకేట్ బాలకృష్ణ గారు. ఒకసారి మాట్లాడు. బాలకృష్ణ గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు డౌరీ డెత్ అంటే ఏంటి, దాన్ని అంటే ఎన్ని సంవత్సరాల వరకు ఒకవేళ భార్య మరణిస్తే దాన్ని డౌరీ డెత్ లాగా పరిగణిస్తారు, బాంబే హైకోర్టు చెప్పినటువంటి విషయాలేంటి? రైట్. సెక్షన్ 304B ఆఫ్ ఐపీసీ ప్రకారం డౌరీ డెత్ అనేది 7 years వరకు పనిషబుల్ అఫెన్స్. అంటే పెళ్ళైనటువంటి ఒక 7 years లోపు భార్య కానీ బర్న్స్ లేదా ఇతరత్ర ఇంజురీస్తో భర్త కుటుంబీకుల యొక్క వేధింపుల వల్ల మరణించినట్లయితే దాన్ని డౌరీ డెత్ కింద పరిగణించి ఆ డౌరీ డెత్కి కారకులైనటువంటి భర్త కుటుంబీకుల్ని కన్విక్షన్ చేయొచ్చు. కన్విక్షన్ అంటూ జరిగితే 7 సంవత్సరాలు పైబడి వాళ్ళకి జైలు శిక్ష పడేటువంటి అవకాశం ఉంది. ఇది డౌరీ డెత్. సరే, ఉన్న వివాదం ఏమంటే ఇక్కడ మనకి హిందూ సక్సెషన్ యాక్ట్లోని సెక్షన్ 25, సెక్షన్ 27 ప్రకారం భార్య కానీ భర్త కానీ అదర్ స్పౌజ్ అంటే భర్త యొక్క మరణానికి భార్య యొక్క మరణానికి కారకులై మర్డర్ అనేటువంటి అఫెన్స్ కింద కన్విక్షన్ జరిగితే వాళ్ళకి ఆస్తిలో హక్కు ఉండదు. అంటే భార్య భర్తని కానీ చంపున్నట్లయితే భార్యని కానీ చంపున్నట్లయితే మర్డర్ అనేటువంటి అఫెన్స్ కింద వాళ్ళు కానీ కన్విక్ట్ అయితే అప్పుడు నెక్స్ట్ వాళ్ళ యొక్క ఆస్తుల వీళ్ళకి హక్కు ఉండదు. జనరల్గా ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ భర్త చనిపోయారు, భర్త తదనంతరం భార్యకి పిల్లలకి భర్త యొక్క తల్లికి వీళ్ళందరూ కూడా క్లాస్ 1 లీగల్ హెయిర్స్ అవుతారు కాబట్టి వీళ్ళకి హక్కు ఉంటుంది. ఇది జనరల్గా జరిగేది. కానీ ఎప్పుడైతే భార్య భర్తను చంపుతుందో మర్డర్ అనేటువంటి అఫెన్స్ కింద కన్విక్షన్ జరుగుతుందో ఆమెకి ఆస్తిలో హక్కు ఉండదు. ఇది సెక్షన్ 25, సెక్షన్ 27 ఆఫ్ హిందూ సక్సెషన్ యాక్ట్. అయితే చట్టమేమో మర్డర్ అనేటువంటి అఫెన్స్ కింద కన్విక్షన్ జరిగినప్పుడే ఆస్తిలో హక్కు లేదంటుంది. ఇప్పుడు మనకున్న సమస్య ఏంటంటే మర్డర్ అనేటువంటి అఫెన్స్ కాకుండా డౌరీ డెత్ అనేటువంటి అఫెన్స్ కింద కన్విక్షన్ జరిగినప్పుడు మరి భర్తకి భార్య ఆస్తిలో హక్కు ఉంటుందా లేదా? ఓకే, దీన్నే బాంబే హైకోర్టు అవ్వచ్చు, అంతకుముందు మద్రాస్ హైకోర్టు అవ్వచ్చు, అంతకుముందు కర్ణాటక హైకోర్టు అవ్వచ్చు, క్రిస్టల్ క్లియర్గా క్లారిఫై చేసి ఉన్నాయి. కేవలం మర్డర్ అనేటువంటి అఫెన్స్ నిమిత్తమే కాదు, డౌరీ డెత్ అవ్వచ్చు, ఇది కూడా కాదు 326 దాని కింద అవ్వచ్చు. ఇలా ఈ అఫెన్సెస్ నిమిత్తం కన్విక్షన్ కానీ జరిగితే అప్పుడు అదర్ సైడ్ యొక్క ఆస్తుల వీళ్ళకి హక్కు ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ భార్య యొక్క మరణంలో డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ లేకుండా ఇండైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ కూడా ఉండుండొచ్చు ఒక్కోసారి భర్తకి. అప్పుడు కూడా భార్య ఆస్తిలో భర్తకి ఏ విధమైనటువంటి హక్కు ఉండదు. అంటే ఆస్తి కోసం ఒక వ్యక్తిని చంపినప్పుడు ఆ వ్యక్తి మరణానంతరం ఆ ఆస్తిలో వీళ్ళకి హక్కు ఉండదు అనేది ప్రిన్సిపల్. ఇది ఇప్పుడు కాదు, 1924లోనే ప్రైవీ కౌన్సిల్ అప్పట్లోనే ఈ జడ్జిమెంట్ ఇచ్చింది. ఇన్ఫ్యాక్ట్ ఆ జడ్జిమెంట్ని బేస్ చేసుకునే 1956లో వచ్చినటువంటి హిందూ సక్సెషన్ యాక్ట్లో సెక్షన్ 25, 27ని ఇన్కార్పొరేట్ చేయడం జరిగింది. అంటే ఇప్పుడు ఈ బాంబే హైకోర్టు చెప్పింది ఓన్లీ హిందువులకు మాత్రమే వర్తిస్తుందా, లేదంటే వేరే మతాలకు సంబంధించిన వ్యక్తులకు కూడా వర్తిస్తుంది? రైట్. 304B అనేది రిలిజియన్ న్యూట్రల్ ఐపీసీ అనేటువంటి చట్టం, లేదా కొత్తగా వచ్చినటువంటి భారతీయ న్యాయ సంహిత అనేటువంటి నూతన చట్టం. ఇవి మతానికి వేరే ఇతర ఫ్యాక్టర్స్కి అతీతంగా ఉండేటువంటి చట్టం. కానీ హిందూ సక్సెషన్ యాక్ట్ అనేది కేవలం హిందూ మతస్థులకి మాత్రమే వర్తిస్తుంది. అట్లా అంటే ఇప్పుడు ఆఫ్టర్ 7 years తర్వాత ఒకవేళ వేధింపులకు గురి చేస్తే, అంటే వరకట్న వేధింపు, సో అప్పుడు దీన్ని డైరెక్ట్ మర్డర్ లాగా తీసుకుంటారా? వరకట్న వేధింపులకంటూ గురి చేస్తే కేవలం 304B అంటే మనిషి చనిపోతే మనం మాట్లాడితే. వరకట్న వేధింపులకంటూ గురి చేస్తే సెక్షన్ 4, సెక్షన్ 6 ఆఫ్ డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్ 1961 ఉంది. ఇది కాకుండా మనకి పాత చట్టంలో 498A ఉంది, కొత్త చట్టంలో 85, 86 ఆఫ్ BNS ఉంది. జనరల్గా ఇన్వోక్ అయ్యేటువంటి సెక్షన్ ఇవే. సో ఏ విధంగా అయినా సరే మహిళని కానీ హింసకు గురి చేస్తే ఆ హింస శారీరక హింస అవ్వచ్చు లేదా మానసిక హింస అవ్వచ్చు. భార్యను కానీ హింసకి గురి చేస్తే భర్త కుటుంబీకులు 85, 86 ఆఫ్ BNS కింద
కేసులు నమోదవుతాయి, కన్విక్షన్ కూడా జరిగేటువంటి అవకాశం ఉంది. సో ఇది ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఏ మతానికి చెందినటువంటి వ్యక్తులు అయినప్పటికీ కూడా భర్త లేదా భార్య మరణానికి ఒకవేళ డైరెక్ట్గానో లేదంటే ఇండైరెక్ట్గానో వాళ్ళే కారణమైనప్పుడు వాళ్ళకి సంబంధించినటువంటి ఆస్తులపైన వీళ్ళకి ఎలాంటి హక్కు ఉండదని బాలకృష్ణ గారు అయితే చెప్తున్నారు. ఇక ఈ బాంబే హైకోర్టుకు సంబంధించినటువంటి ఈ డౌరీ డెత్కు సంబంధించినటువంటి అంశం చూసుకున్నట్లయితే ఇది కేవలం హిందూ మతానికి సంబంధించినటువంటి అంటే హిందూ సక్సెషన్ యాక్ట్ మాత్రమే వర్తించేటువంటి అవకాశం ఉంది. ఇది కేవలం హిందూ మతానికి సంబంధించినటువంటి వ్యక్తులకు మాత్రమే అని కూడా ఆయన అయితే స్పష్టం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ గజప్పతో శ్రవణ్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, హైదరాబాద్.